నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో ఈరోజు మన వాళ్ళకి ఇచ్చిన ప్రతి ట్రేడ్ కూడా మంచిగా టార్గెట్స్ అయితే రీచ్ అయ్యాయండి. ప్రతి ట్రేడ్ కూడా రీచ్ అయింది టార్గెట్. సో ఇచ్చానో లేదో ఫస్ట్ మీకు మాట్లాడిన తర్వాత నిన్న కూడా ఒక వీడియో చేశాను. మనం అయితే జాన్ ఫస్ట్కి అయితే న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు మార్నింగ్ మనం ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో కాల్స్ ఎంట్రీ ఇచ్చాం. 40 పాయింట్స్ అయితే ఇచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రేడ్ ఇచ్చాం. మళ్ళీ ఒక 40 పాయింట్స్ ఇక్కడ ఇచ్చింది. దీని తర్వాత మార్కెట్లో ఇక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. 70 పాయింట్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ముందే చెప్పాం 30 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో ఈ 4 ట్రేడ్స్, ఈ మూవ్ మనం ఇంకెవ్వలేదండి. ఈ 4 ట్రేడ్స్ మనం అయితే ఇవ్వడం జరిగింది. చూపిస్తాను మీకు ఇచ్చాను కదా, ఒకసారి చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు లైవ్ లింక్ పంపించాం. దాని తర్వాత ట్రేడ్ కాల్స్ ట్రేడ్ లైవ్లో ఇచ్చాం. చూడండి, మార్నింగ్ ఇచ్చాం కదా ట్రేడ్ 85,300 కాల్, 231 ఎంట్రీ, 206 స్టాప్ లాస్, 30 పాయింట్స్ ఇచ్చిందండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి ప్రతి ఒక్కరు. మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 85,197. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. చూడండి, ఈ ట్రేడ్ చూపిస్తాను చూడండి, ఛానల్ లేదా ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ చూడండి ఇచ్చాం. మంచిగా మార్కెట్ అయితే 70 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, మన వాళ్ళు బుక్ చేసుకున్నారు మంచిగా 70 పాయింట్స్. దీని తర్వాత మళ్ళీ పెట్టాం. ఈ ప్లేస్కి వస్తే మళ్ళీ సేమ్ డౌన్ సైడ్ ట్రేడ్. సో మళ్ళీ వచ్చిన తర్వాత 30 పాయింట్స్. సో లాస్ట్ ట్రేడ్ అండి ఇది. సో జస్ట్ వాచ్ చేయండి అని చెప్పని చూడండి. ట్రేడ్ ఏం తీసుకోవద్దు, టైం అయిపోయింది కదా, జస్ట్ వాచ్ చేయండి. ఇప్పుడు వచ్చింది లెవెల్కి, ఇప్పుడు మనకి ఏ ఆపర్చునిటీ రాలేదు. సో ఇప్పుడే వచ్చింది, జస్ట్ వాచ్ చేయండి అంతే. జస్ట్ వాచ్ చేయండి అని చెప్పాం. సో క్లోజ్ అయిపోయింది ఈరోజు. సో మన వాళ్ళందరూ మంచిగా బుక్ చేసుకున్నారు. ఒకటి చెప్తాను వినండి, మినిమం ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మినిమం 30 డేస్ మీరు చేయాలి. సారీ, ఒక 20 డేస్, 1 మంత్ కనుక మీరు డైలీ ట్రేడ్ చేస్తే మార్నింగ్ 9:15 to 3:30 వరకు మార్కెట్ దగ్గర కూర్చుని ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి మీరు ట్రేడ్ అటెంప్ట్ చేయగలిగితే మీరు మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. మంత్ ఎండ్కి స్టాప్ లాసెస్ అనేవి అందరికీ హిట్ అవుతాయి, నాకు హిట్ అవుతాయి, ఎవరికైనా హిట్ అవుతాయి. కానీ మనం ఇచ్చే లాస్ ఏమో 10 to 20 పాయింట్స్. మనం తీసుకునే మినిమం టార్గెట్ 30 పాయింట్స్. దాని తర్వాత హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వడం, వెయిట్ చేయడం టార్గెట్ వరకు. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ప్రతిరోజు మనకి 100 పాయింట్స్ టార్గెట్ అండి. 100 పాయింట్స్ టార్గెట్ అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు 100 పాయింట్స్ వస్తాయని కాదు. ప్రతిరోజు మన టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ అనుకుంటాం. లేదు, మనకి వరుసగా ఒక 3 స్టాప్ లాసెస్ కనుక హిట్ అయితే ఆ రోజు డే క్లోజ్ చేసేస్తాం. ప్రతిరోజు 100 పాయింట్స్ మార్కెట్ మంచిగా మూవ్ అయితే తీయొచ్చు. లేదు అంటే డిగే జరిగినా లేదా మనం అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్లో మార్కెట్ మూవ్ అయినా స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ప్రతిరోజు తీస్తాము అని కన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ మినిమం 1 మంత్ అంటే 20 డేస్లో మినిమం 15 డేస్ తీయచ్చు. ఓకే, సో మనకి మండే వర్క్ అవ్వలేదు మన లెవెల్స్, కానీ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 డేస్ మంచిగా వర్క్ అయ్యాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మీకు ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ ఎస్ఎల్ ఈ మూడింటి మీద డౌట్ ఉన్నా, లేదు మాకేం తెలీదు జస్ట్ నేర్చుకుంటున్నాం అని అనుకున్నా సరే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.